నెల్లూరు సిటీ నియోజకవర్గ ఈఆర్ఓవైఓ నందన్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం ఎన్నికల సూపర్వైజర్లు బూత్ లెవెల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా బూత్ లెవెల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు వారి పోలింగ్ బూత్ ఇంటింటి సర్వేలో భాగంగా మ్యాపింగ్ ప్రోజెన్సీ ఖచ్చితత్వంగా నిర్వహించాలని ఆదేశించారు. 2002లో ఓటర్ లిస్ట్ ప్రకారం ఉన్న పేర్లను ఇంటింటి సర్వే నిర్వహించి మ్యాపింగ్ పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలలో మంచి పురోగతి సాధించిన బూత్ లెవెల్ అధికారుల నుంచి సలహాలు తీసుకుని సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో AERO షఫీ మాలిక్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఆనందరావు, సూపరింటెండెంట్ పద్మావతి, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ ఉన్న శానిటరీ సెక్రటరీస్, శానిటరీ మేస్త్రీ, శానిటరీ వర్కర్స్, ఇన్స్పెక్టర్ కంటే కూడా సెక్రటరీ కంటే కూడా శానిటరీ మేస్త్రీ వాడు లోకల్ క్యాండిడేట్, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన అతను. సో వాళ్ళకి ఆ ఏరియాస్ మోరోవర్ వాళ్ళు అక్కడ దాదాపు 5 నుంచి 10 ఏళ్ళ నుండి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది లోకల్గా. సో మిగిలిన వాళ్ళు వినండి, మన పక్కన ఉన్న సెక్షన్ ఏంటంటే వాడు మనకంటే భిన్నంగా ఏదో చేసి ఉంటాడు, అంతే, అంత మించి ఉండదు. మీరు అందరూ కాంపిటేషన్ చదివిన వాళ్ళే, అందరూ ఇండియన్ పార్లమెంట్ లక్ష్మీకాంత్ చదివి ఉంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే, తెలుగు మీడియం వాళ్ళు అయితే కొంత లేటెస్ట్ జనరేషన్ లక్ష్మీకాంత్. అంతకుముందు అందరూ కూడా ఏ బుక్ చదివారు? కృష్ణారెడ్డి చదువుతారు, అంతే. కృష్ణారెడ్డి బుక్ ఇక్కడేమో. కానీ సివిల్ సైన్స్ ప్రదక్కుడు, IAS కాడు, గ్రూప్ 1 రాసి ప్రదక్కుడు, అయినా గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు. చదివేది మాత్రం 100 రూపాయలు త్రూ అవుట్ ఇండియా సేమ్ బుక్స్. కానీ సక్సెస్ అయిన వాడు ఏంటంటే మనకంటే డిఫరెంట్గా బుక్ని చదువుతాడు, అంటే మనకంటే డిఫరెంట్గా ఆ కంటెంట్ని క్రాస్ చేస్తాడు, డిఫరెంట్గా గుర్తుపెట్టుకుంటాడు, ఎనలైజ్ చేస్తాడు. అది అంతే తేడా, మించి ఏమీ లేదు. సో మనకి కొన్ని సంవత్సరాల పాటు తెలుసుంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మనకి నక్కలోల్ సెంటర్ అని ఒకటి ఉంది, సుబేదార్పేటలో. అక్కడ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరి మధ్య ఆస్తి గొడవలు, ఇద్దరు కొట్టుకొని స్టేషన్కి వెళ్ళేంత పరిస్థితి అయింది. అయితే అక్కడ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఎక్కువ వచ్చాడో అతను ముందుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అన్నట్టుగా అతను బ్లేమ్ చేస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా పర్మనెంట్గా 1 year కూడా అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని